రైట్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. ఎస్, భారత్ చేస్తున్నటువంటి దాడులకు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. భారత్ అష్టదిగ్బంధనం చేసేసింది పాకిస్తాన్ని. రెండు వైపులా కూడా భారీగా దాడులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అంతా మనకు పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతోంది. పాక్ ఆర్మీ డిఫెన్స్ సిస్టమే టార్గెట్ గా ప్రెసెంట్ డ్రోన్ దాడులు అయితే చేస్తూ ఉన్నాయి మన బలగాలు. భారత బలగాలు చేస్తున్నటువంటి డ్రోన్ దాడులకు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. డ్రోన్ ఎక్కడ పడిపోతుంది అనే భయంతో భయాందోళనకు గురవుతున్నారు అక్కడ ప్రజలు. ప్రారంభంలోనే పాకిస్తాన్ కోలుకోలేని విధంగా అష్ట దిగ్బంధనం చేసిందని చెప్పొచ్చు మన భారత్. ప్రెసెంట్ మనం చూస్తున్నాము డ్రోన్ తో దాడులు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపించాయి. భారత బలగాలు ఒక్కసారిగా మోహరించడంతో పాకిస్తాన్ ఎటు తోచని దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అయితే లాహోర్ కరాచీలోని ఆర్మీ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ప్రతి దాడి చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ సైలెంట్ గా ఆపరేషన్ కొనసాగిస్తోంది. మన ఇండియన్ ఆర్మీ మన ఆర్మీ దాడులను పాక్ ఏ మాత్రం పసిగట్టలేని పరిస్థితిలో ఉంది. ఎక్కడి నుంచి ఏ వస్తుందో అన్న భయంతో ప్రజెంట్ అయితే పాకిస్తాన్ ఆర్మీ కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్. మన దేశంలోని 15 చోట్ల కూడా 15 నగరాల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పాకిస్తాన్ దాడులు చేసింది. అయితే పాక్ దాడులను తిప్పికొట్టినటువంటి మన ఆర్మీ పాకిస్తాన్ ని ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి ప్రజెంట్ అయితే మనకు బ్రేకింగ్ అందుతోంది. దానికి సంబంధించి भाई इसका बहुत जोर होता है, मजाक थोड़ी है। जब इसकी ऐसी की देसी गरी सोलर गया भाई चलो भैया लगा रहे घर भाई आ जाओ ये सोलर भी तोड़ दिए ये सारे। भाई इसका बहुत जोर होता है, मजाक थोड़ी है। जब इसकी ऐसी की देसी गरी सोलर गया भाई जो है वो यहाँ पे किया गया। ये रावलपिंडी में हम मौजूद हैं। मैं पहले कह चुका हूँ यहाँ पे एक निहायत किस्म का हसास जो एरिया है वहाँ पे ड्रोन अटैक कर दिया गया है। अगर हम बात करें बॉर्डर की तो चलो बॉर्डर तक को समझ आती है कि करीब था, लेकिन यहाँ पिंडी में जो है अटैक करना एक निहायत जो है वो बुज़दिलाना कार्रवाई है सिविल सोसाइटी के ऊपर। इंडिया जो ये काम कर रहा है, इंडिया एक बुज़दिलाना जो है वो हरकत कर रहा है। मोदी की जो फाशिस्ट गवर्नमेंट है वो इस टाइम जो है पाकिस्तान की जो आम आवाम है उनको टारगेट कर रही है, उनको दहशतगर्द करार दे के उनको मार रही है। और बच्चों का कल जो है हमने जैसे देखा है इर्तज़ा का देखा है, उसके बाद उसके 4 बच्चे जो है वो इस कश्मीर में जो है वो मासूम बच्चों के ऊपर जो है वो जुल्म सितम ढाया गया है। तो ये अभी तक की ताज़ा రైట్ లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో మనం చూస్తున్నాము గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి దాడి చేయలేని పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ. ఎటు చూసినా కూడా డ్రోన్ దాడులు మన భారత బలగాలు డ్రోన్ దాడులు చేస్తూ ఉన్నారు. సైలెంట్ గా ఆపరేషన్ ప్రెసెంట్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు భారత్, మరోవైపు పాకిస్తాన్ యుద్ధం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం అయిపోయిందనేది కనిపిస్తోంది. సో ప్రెసెంట్ భారత్ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు మన సరిహద్దుల్లో? సౌమ్య, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దుల్లో ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ అంటే ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులకి కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలను టచ్ చేయకుండా
ఓన్లీ టార్గెట్ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తూ కూడా ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసింది. అయితే పాక్ ఇప్పటికే కవ్వింపు చర్యలు నిన్నటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఇటు భారత పౌరులపైన బార్డర్లో పాకిస్తాన్ భారత్ పాక్ బార్డర్లో భారత పౌరులపైన కొన్ని కవ్వింపు చర్యలు కాల్పులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటికే బార్డర్లో ఉన్నటువంటి ఇటు కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, గుజరాత్, రాజస్థాన్ మొత్తం పాకిస్తాన్ బార్డర్ వరకు ఉన్నటువంటి రక్షణ భద్రతా వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసింది. ఇక్కడికి కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాల డీజీపీలతో సమావేశం కావడం, పూర్తిగా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటుగా త్రివిధ దళాలను కూడా ఎయిర్ ఫోర్స్తో పాటుగా మిలిటరీ ఇటు నేవీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సిబ్బంది భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమైంది. పాక్ కవ్వింపు చర్యలు కొన్ని మిసైల్స్ కూడా ప్రయోగిస్తున్న నేపథ్యంలో వాటిని గగనతలంలోనే మట్టుబెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెంటనే పాక్ ఎలాంటి స్టెప్ వేసినా కూడా వెంటనే తిప్పికొట్టే విధంగా భారత భద్రతా దళాలు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే మట్టుపెట్టినటువంటి భారత సైన్యం ఉగ్రవాదాలు ఏరివేతే లక్ష్యంగా ప్రపంచ దేశాలకు సమాచారం ఇస్తూనే నిన్న ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా కూడా దాడులు చేశామంటూ కూడా బహిరంగంగా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాక్ మాత్రం ఇటు చనిపోయిన వారికి మద్దతుగా వారి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనడం, అక్కడ ఆర్మీ అధికారులు అందులో పాల్గొనడం అనేది ఉగ్రవాదులను సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా పాక్ పెంచి పోషిస్తున్నటువంటి సాక్ష్యాలు కూడా నిన్న బయటపడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాక్ చేపడుతున్నటువంటి చర్యలను ధీటుగా బదిలిస్తున్నటువంటి భారత్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి మిసైల్ ద్వారా గగనతలంలోనే ఉన్నటువంటి వాటిని పాక్ చేపడుతున్నటువంటి చర్యలకు ధీటుగా సమాధానం చెప్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇప్పుడు పాకిస్తాన్ భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ చేపడుతున్నటువంటి చర్యలను ధీటుగా బదిలిస్తూ అమృత్సర్ ప్రాంతంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని శకలాలు కూడా గుర్తించిన నేపథ్యంలో పాకిస్తాన్ నేరుగా భారత పౌరులను టార్గెట్ చేస్తూ భారత్ పైన మిసైల్స్ విస్తున్నట్లుగా కూడా ఇప్పటికే భారత భద్రతా దళాలు కూడా గుర్తించిన పరిస్థితి. అందులో భాగంగానే భారత్ కూడా ఎదురు దాడికి దిగుతూ పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ కూడా మిసైల్ దాడులు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా పూర్తిగా దానిపైన కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ ధీటుగా సమాధానం ఇస్తూనే ఉగ్రవాదులను మట్టుపెడుతూనే పాకిస్తాన్ చేపడుతున్నటువంటి చర్యలకు ధీటుగా బదిలిస్తూ కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇటు త్రివిధ దళాలను ఇప్పటికే అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఇటు ఆర్మీ, ఇటు నేవీ, ఇటు ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు మొత్తం బార్డర్లో ఉన్నటువంటి 3 రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం, ఇటు కాశ్మీర్తో పాటుగా పంజాబ్ రాష్ట్రాలు, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల బార్డర్లో ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలు కొన్ని క్షిపణులను కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ గగనతలంతో పాటుగా ఇండియన్ ఆర్మీ భద్రతా బలాలు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాక్ చేస్తున్నటువంటి ఈ కాల్పుల్లో ఇప్పటికే దాదాపు 13 మంది భారత పౌరులు మృతి చెందిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచ దేశాలను సమాయత్తం చేస్తూనే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆధారాలను కూడా చూపిస్తూ ఉగ్రవాదుని ఏరివేతే లక్ష్యంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా ధీటైన సమాధానం ఇవ్వాలన్న సంకేతాలను ఇస్తున్నారు. అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఇప్పటికే 4 సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలతో సమావేశం ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి భద్రతను కట్టుదిట్టం చేయడం, పాక్ చేస్తున్నటువంటి ఎలాంటి చర్యలకైనా ధీటుగా బదిలిస్తూ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆపరేషన్ సింధూర్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో ఉగ్రవాద చర్యలను మాత్రం పూర్తిగా తిప్పికొడతామంటూ పాకిస్తాన్ చేపడుతున్నటువంటి ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ చేపడుతున్నటువంటి చర్యలను కూడా తిప్పికొడతామంటూ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. త్రివిధ దళాలు పాకిస్తాన్ పూర్తిగా దిగ్బంధనం చేసినాయి. పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేపట్టుకోలేదు. ఎందుకంటే గతంలోనే చూసాం, పాక్ ఆర్మీ చీఫ్ కూడా తమ కుటుంబాన్ని బయటి విదేశాలకు పంపించాడు. తను బంకూర్లోకి వెళ్ళడం, పాకిస్తాన్ సైనికులు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. కొన్ని ఫేక్ ప్రచారం కూడా ఇప్పటికే పాకిస్తాన్ చేస్తున్న నేపథ్యంలో భారత్ అన్నిటికీ సిద్ధంగా ఉందన్న సంకేతాలను ఇటు భారత ప్రభుత్వం త్రివిధ దళాల ఉన్నతాధికారులు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా వైమానిక గగనతలంలో ఉన్నటువంటి వైమానిక దాడులను కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే బార్డర్లో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ మొత్తం 3 త్రివిధ దళాల భద్రతా అధికారులను సిద్ధం చేసింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటూ పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేపట్టినా వాటిని ధీటుగా బదిలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా
9 నగరాలను కూడా ఇప్పటికే టార్గెట్ చేసి కొన్ని దాడులు కూడా ఇప్పటికే భారత వైమానిక దళం కూడా చేపట్టిన పరిస్థితి కూడా తాజాగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పాక్ ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి చర్యలు చేపట్టాలా అన్నటువంటి గందరగోళ పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మిగతా ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తూ కూడా ఉగ్రవాదుల ఏరివైతే లక్ష్యంగా మరికొన్ని చర్యలు కూడా చేపడుతూనే అడ్డు వస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ పైన కూడా ధీటుగా సమాధానమిస్తూ దాడులు కొనసాగిస్తుంది. మరి ఈ రోజు కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్కు ధీటుగా సమాధానమిస్తూ మరికొన్ని చర్యలకు కూడా భారత ఉన్నతాధికారులు భారత వైమానిక దళానికి కావచ్చు, ఇటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తూ అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా పూర్తిగా కేంద్ర హోంశాఖ కేంద్ర రక్షణ శాఖ ఆదేశాల మేరకు ధీటుగా బదిలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని దాడులు పాకిస్తాన్ నుంచి కూడా జరిగితే ఖచ్చితంగా వాటిని తిప్పికొడుతూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలకు ఒక గట్టి సమాధానం ఇవ్వాలన్న లక్ష్యంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్ ని కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయము అని చెప్తున్నారు. మరోవైపు ఎక్కడైతే అంత్యక్రియలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మిలిటరీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ కూడా ఏడవటము ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అంటే ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు చైనాతో తీసుకున్నటువంటి కొన్ని మిలియన్స్ పెట్టి మరి కొనుగోలు చేసి మిసైల్స్ని మన దగ్గరికి పంపించడం ఇవంతా విఫలమైనట్టు కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఎలా ఎదుర్కోబోతుంది ఇవన్నీ కూడా? చైనా మరి ఇది ఏదైతే ఇప్పుడు విఫలమవుతూ ఉన్నాయో చైనా సపోర్ట్ మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్ సౌమ్య, 100% ఖచ్చితంగా ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన సందర్భంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ మట్టుబెట్టినటువంటి ఉగ్రవాదులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కొంతమందికి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అక్కడికి వెళ్ళడం, చనిపోయినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి బంధువులే కావచ్చు, వారి కుటుంబ సభ్యులే కావచ్చు, వారి అంత్యక్రియల్లో పాల్గొనడం, కొన్ని ఉగ్రవాద సంస్థలను కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి కీలక ఆధారాలు సాక్ష్యాలు కూడా ఈ సందర్భంగా మనకు బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ అయితే ఇప్పటికే భయాందోళనకు గురవుతూ కొంతమంది ఆర్మీ సైనికులు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోయాలన్నటువంటి వార్తలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే వైమానిక దాడులు కూడా మేము కూడా ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పి కొంత ప్రగల్భాలు మాత్రం పలుకుతున్నారు. కానీ వాళ్ళకి పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఒకవేళ దాడులు చేసినా కూడా దానికి సంబంధించిన పూర్తిస్థాయి సపోర్ట్ లేదన్న నేపథ్యంలోనే మరోసారి చైనాతో కొంత సహాయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచ దేశాలకు భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ చేసిన సందర్భంగా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ మాత్రమే మేము చేశాం. పాక్ పౌరులే కావచ్చు, పాక్ ఆర్మీకి సంబంధించిన స్థావరాలను కూడా టచ్ చేయలేదన్నటువంటి ఒక క్లియర్ ఎవిడెన్స్తో కూడా దాడులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రపంచ దేశాలు కూడా భారత్కి అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చైనా మాత్రం కొంత పాకిస్తాన్కి మొదటి నుంచి కొంత మద్దతుగా ఉంటున్న నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ చైనాను కొంత సహాయం కోరే అవకాశం కనిపిస్తుంది. మరి ఇంకా అంటే ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఇప్పటికే మొదలైన పరిస్థితుల నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. భారత్ మాత్రం త్రివిధ దళాలకు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కట్టుదిట్టంగా భద్రతను కూడా కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ధీటుగా సమాధానం చెప్తాం, ఎలాంటి చర్యలైనా తిప్పికొడతామన్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వైమానిక దాడులు చేసినా కూడా వెంటనే గగనతలంలోనే మట్టుబెట్టే విధంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఎదురు దాడి కాల్పులు చేసినా కూడా వారిని వెంటనే మట్టుబెట్టే విధంగా కూడా ఉగ్రవాదులకు సంబంధించిన కార్యకలాపాల ఆనవాళ్లు ఉంటే కూడా వాటిని కూడా రూపు మాపే విధంగా కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దాదాపు 14 రోజుల అనంతరం కూడా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో పాటుగా కీలక అక్కడ ఆర్మీకి సంబంధించిన అంశాలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలకు సంబంధించినటువంటి అంశాల్లో కీలక సమాచారం సేకరించిన అనంతరం ఒక క్లియర్ విశ్వసనీయ సమాచారం, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉగ్రవాద స్థావరాలను మొదటగా పిఓకే సరిహద్దులో కావచ్చు, పాకిస్తాన్ బార్డర్ సరిహద్దులో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే కూడా మట్టుబెట్టామన్నటువంటి క్లియర్ సంకేతాలు ఇచ్చింది. పాకిస్తాన్ మాత్రం ఇంకా మరికొన్ని చర్యలకు చేపడుతుంది. గగనతలంలో దాడులు పాల్పడడం, ఇటు వైమానిక దాడులు పాల్పడడం, మరికొన్ని కాల్పులు ఆర్మీ ద్వారా బార్డర్లో ఉన్నటువంటి భారత పౌరులపైన పాల్పడడం, ఇవన్నిటికీ కూడా మరికొద్ది
క్షణాల్లో కూడా మరికొద్ది గంటల్లో, ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు పాకిస్తాన్ బార్డర్లో నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 4 రాష్ట్రాల భద్రతను కూడా పూర్తిగా కట్టుదిట్టం చేసింది. త్రివిధ దళాల అధికారులు కూడా, ఉన్నతాధికారులు, రక్షణ శాఖ, ఇటు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ పాకిస్తాన్ ఎలాంటి చర్యలు, ఒక్క స్టెప్ వేస్తే మేము 10 స్టెప్స్ వేస్తామన్న ధైర్యంతో కూడా భారత ప్రభుత్వం, భారత ఉన్నతాధికారులు, ఆర్మీ, నేవీ, ఇటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికీ సంసిద్ధమవుతూ వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ పాకిస్తాన్ చేపడుతున్నట్టు ఒక్క స్టెప్కి 10 స్టెప్స్ వేస్తూ బదులిచ్చే విధంగా కూడా భద్రతను కూడా నిరంతరం కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగింపుగానే పాకిస్తాన్ చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క చర్యను తిప్పికొట్టే విధంగా గగనతలంలో, ఇటు భూభాగంలో కూడా చేస్తున్నటువంటి చర్యలను ధీటుగా బదిలిస్తూ వాటికి సమాధానం చెప్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిఓకే సరిహద్దుల్లో కూడా నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా నిత్యం పర్యవేక్షిస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు భారత ప్రభుత్వం, ఇటు రక్షణకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉద్రిక్తత పరిస్థితి ఇంకా ఇట్లే కొనసాగితే ఆపరేషన్ సింధూర్ని కూడా కొనసాగిస్తూ మరికొన్ని కీలక పరిణామాలు, కీలక నిర్ణయాలు కూడా భారత ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది.